SQL లో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సీక్వెన్సెస్ అంటే ఇప్పుడు మనం ఎంప్లాయీ నంబర్, డిపార్ట్మెంట్ నంబర్, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఓకే, ఐటమ్ ఐడి, ఆర్డర్ ఐడి ఇలాంటివి తీసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఇంటీజర్స్లో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఎంప్లాయీ నెంబర్ వచ్చింది అనుకోండి, ఏదో 1001, 1002, 1003, ఓకే, ఇలా వస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చింది అనుకోండి, 10, 20, 30, 40, ఇది ఒక ఆర్డర్లో ఉంటుంది. అదే కస్టమర్ ఐడి వచ్చింది అనుకోండి, 1001, 1002 అండ్ సో అలా. అదే ప్రొడక్ట్ ఐడి తీసుకున్నాం అనుకోండి, 1101, 1102 ఇలా ఉంటుంది. ఐటమ్ ఐడి తీసుకుంటే 101, 102, 103. ఆర్డర్ ఐడి తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా 1001, 1002 ఇలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్లో ఉన్నాయి లేవా? అయితే ప్రతిసారి మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అన్నీ కూడా మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోక లేకుండా సీక్వెన్స్ అనేటువంటి ఒక టెక్నిక్ ద్వారా ఏం చేస్తామంటే ఆటోమేటిక్ నెంబర్ ఇచ్చేస్తాం అనమాట. అంటే మనం ఇవ్వక్కర్లే, అదే సీక్వెన్స్లో ఒక నెంబర్ని తీసేసుకుంటుంది క్రియేట్ సీక్వెన్స్ ద్వారా. ఓకే, ఎలాగంటే మనకి క్రియేట్ సీక్వెన్స్ నేమ్, ఒక సీక్వెన్స్ నేమ్ అసైన్ చేస్తాం దీనికి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? స్టార్ట్ విత్. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఎంప్లాయీ నెంబర్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, ఎంప్లాయీ నెంబర్ ఎక్కడ మొదలైంది? 1001 దగ్గర మొదలైంది, అవునా కదా? 1001 దగ్గర స్టార్ట్ అయింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఎక్కడ మొదలైంది? 10 దగ్గర మొదలైంది. అదేవిధంగా కస్టమర్ ఐడి ఎక్కడ మొదలైంది? 1001 దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, సో ఇలా మనం చూసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా చూడండి, ఎంప్లాయీ నెంబర్ అయితే 1001, 10, 1001, 1101, 101, 1001 ఇలా మొదలవుతుంటుంది కదా. సో దాన్ని స్టార్ట్ విత్ ఏ నెంబర్తో స్టార్ట్ అవ్వాలో ఆ నెంబర్ని అసైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ బై. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ తీసుకున్నాం, 1001 తర్వాత ఏమొచ్చింది? 1002 తర్వాత ఏమొచ్చింది? 1003 తర్వాత 100 అంటే ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంది. అదే డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 10, 20, 30 ఇలాగా ప్రతిదీ 10 ఇంక్రిమెంట్ అవుతుంటుంది. కస్టమర్ ఐడి తీసుకుంటే 1001, 1002 ఇలా ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంటుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడి తీసుకుంటే 1101, 1102 ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలా ఒకటి కానీ 10 డిజిట్స్ కానీ ఇంక్రిమెంట్ ఎంత అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఇంక్రిమెంట్ బై మాక్సిమం వాల్యూ. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ మాక్సిమం ఎంత వరకు ఉండొచ్చు? మాక్సిమం లేదండి, ఎంతమంది ఎంప్లాయీస్ అయితే అంతమందిని తీసుకుంటూ ఉంటే నో మ్యాక్స్ వాల్యూ అంటాం. నో మ్యాక్స్ వాల్యూ స్పెసిఫై చేస్తాం. ఇప్పుడు కొరీ రాసేటప్పుడు ఒక ప్రాపర్టీ మీకు చెప్తాను. నెక్స్ట్ మినిమం వాల్యూ. మినిమం ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఇవన్నీ కూడా 10 అంటే స్టార్ట్ విత్ ఏదైతే ఉందో అదే మినిమం వాల్యూ అవుతుంది, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మినిమం వాల్యూ ఉండాలి. దాని తర్వాత సైకిల్. సైకిల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు 1001 నుంచి ఏదో 1100 అయిపోయిన తర్వాత మళ్ళీ 1001 దగ్గర మొదలు పెట్టాలంటే సైకిల్ అంటాం. అంటే 1 నుంచి 100 దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మొదలవ్వాలనుకున్నాం, మళ్ళీ 100 దగ్గర మొదలవ్వాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమి ఇవ్వాలి? సైకిల్ అని ఇస్తాం. సైకిల్ ఇస్తే ఏం జరుగుతుంటుంది? 1001 దగ్గర బిల్ బుక్స్ ఉంటాయి. బిల్ బుక్ లో 1 నుంచి 100 దాకా ఉన్నాయి అనుకుందాం. ఈ 100 అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బిల్ బుక్ ఎక్కడ మొదలవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా కొన్ని బిల్ బుక్స్. సో మళ్ళీ సైకిల్ అన్నప్పుడు 1 నుంచి మొదలవుతుంది. ఆర్డర్. ఇప్పుడు మనం ఎంటర్ చేసేవన్నీ కూడా ఆర్డర్లో ఉంటుండాలి, ఎంప్లాయీ నెంబర్స్ అన్ని కూడా అని చెప్పడం కోసం ఆర్డర్ అంటాం. ఆర్డర్ అక్కర్లేదు అనుకుంటే కనుక నో ఆర్డర్. ఈ నో ఆర్డర్ పెట్టద్దాం. నో ఆర్డర్ స్పెసిఫై చేస్తాం. అర్థమైందా? సో ఇది ఆర్డర్, నో ఆర్డర్ ఇలా ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా మనం సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేద్దాం అంటే చూద్దాం. ఎక్కడ దేంతో స్టార్ట్ చేయాలి? SQL క్రియేట్ సీక్వెన్స్
SEQ ఏం పేరు పెట్టాను నేను సీక్వెన్స్ కి ఏం పేరు పెట్టాను SQ అంటారు దీన్ని స్కీమా అంటారు స్కీమా SCHEMA 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 is nothing but a logical space within the table space logical space within the table space అడుగుతారు schema అంటే ఏంటంటే లాజికల్ స్పేస్ within the table space అన్న ఏంటి లాజికల్ స్పేస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మొత్తం మన కాలేజీ తీసుకున్నాం ఈ కాలేజీలో క్లాస్ అనేది ఒక పర్టిక్యులర్ స్పేస్ అవునా కదా ఇది ఒక స్కీమ్ అవుతుంది అన్నమాట ఈ కాలేజీ అనేది ఒక స్పేస్ కాలేజీలో మన పర్టిక్యులర్ క్లాస్ అనేటువంటిది ఇంకొక సబ్ స్పేస్ అవుతుంది దీన్ని స్కీమ్ అంటాం టేబుల్ లోంచి ఒక పర్టిక్యులర్ డేటాను బయటికి తీసుకోవడం కానీ లేదా ఒక పర్టిక్యులర్ డేటాను హైలైట్ చేయడం కానీ చేస్తూ ఉంటప్పుడు దాన్ని ఏమంటామంటే స్కీమా అంటాం కాబట్టి దీని డెఫినిషన్ ఏమని చెప్తామంటే స్కీమా ఇస్ నథింగ్ బట్ లాజికల్ స్పేస్ విత్ ఇన్ ది టేబుల్ స్పేస్ దీని డెఫినిషన్ ఓకే సో క్రియేట్ సీక్వెన్స్ SEQ తీసుకున్నాం SEQ1 అన్నాం ఒక సీక్వెన్స్ కాదు కదా ఇన్నిటికి ఇది సీక్వెన్స్ ని క్రియేట్ చేయాలి దేని దానికి సీక్వెన్స్ ఉంటుంది అన్నిటికీ ఒకటి క్రియేట్ చేయకూడదు దేని దానికి సీక్వెన్స్ న్యూ లాగా అన్నమాట ఓకే స్టార్ట్ విత్ ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ కి సీక్వెన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి 1001 దగ్గర స్టార్ట్ చేయాలి స్టార్ట్ విత్ 1001 ఇంక్రిమెంట్ బై ఇంక్రిమెంట్ బై 1 ఎంత ఇంక్రిమెంట్ చేయాలి 1 ఇంక్రిమెంట్ చేయాలి ఎంత ఇంక్రిమెంట్ అవుతుందండి 1 ఇంక్రిమెంట్ అవుతుంది ఇంక్రిమెంట్ బై 1 మ్యాక్స్ వాల్యూ ఏదో 1100 1001 నుంచి 1100 దగ్గర ఎంప్లాయీ నెంబర్ లాక్ చేసేయాలనుకున్నాం ఓకే మినిమం వాల్యూ స్టార్టింగ్ 1001 అవుతుంది సైకిల్ నో సైకిల్ మళ్ళీ మొదలవకూడదు నో సైకిల్ ఆర్డర్ సింపుల్ ఇలా అనగానే మనకి ఏమొస్తుందంటే సీక్వెన్స్ క్రియేటెడ్ అని వస్తుంది ఏమొస్తుందండి సీక్వెన్స్ క్రియేటెడ్ అని వస్తుంది ఇప్పుడు మనం ఎంప్లాయీ నెంబర్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి ఓకే ఎలాగో చూద్దాం చూడండి ఒకసారి క్రియేట్ సీక్వెన్స్ పేరేంటి సీక్వెన్స్ 1 SEQ1 స్టార్ట్ విత్ దేంతో స్టార్ట్ అవ్వాలి ఎంత ఇంక్రిమెంట్ అవుతుండాలి 1 మాక్సిమం ఎంత వరకు వెళ్ళాలి 1100 వరకు సీక్వెన్స్ 1001 1002 1003 అప్ టు 1100 దాకా మినిమం వాల్యూ నో సైకిల్ అంటే మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వకూడదు ఆర్డర్లో ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు సీక్వెన్స్ క్రియేటెడ్ వస్తుంది అని ఎంటర్కి ప్రెస్ చేయగానే మనకి సీక్వెన్స్ క్రియేటెడ్ వస్తుంది ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఒక రికార్డ్ క్రియేట్ చేద్దాం ఆ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఎంప్లాయీ నెంబర్కి ఎలా ఇవ్వాలో చూద్దాం ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్ ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్ ఎంప్లాయీ టేబుల్లో ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి మొట్టమొదట ఎంప్లాయీ నంబర్ చూడండి సీక్వెన్స్ పేరే ఉంది SEQ1 డాట్ నెక్స్ట్ వాల్ అని ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఏం తీసుకుంటుంది SEQ1 డాట్ నెక్స్ట్ వాల్ అంటే అప్పుడు ఏంటంటే మొట్టమొదటి 1001 ఫస్ట్ రికార్డ్ మనం మొట్టమొదటి ఇన్సర్ట్ క్వరీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇనిషియల్ ఎక్కడ మొదలు పెట్టాలన్నా 1001 దగ్గర మొదలు పెట్టాలన్నాం కాబట్టి మొట్టమొదటి SEQ1 డాట్ నెక్స్ట్ వాల్ అనగానే మొట్టమొదటి ఎంప్లాయీ నెంబర్ 1001 తీసుకుంటుంది స్టార్టింగ్ ఎంప్లాయీ నేమ్ అశోక్ జాబ్ క్లర్క్ హై రేట్ 10 Jan 19 salary 10,000 commission department number 10 one row created వస్తుంది ఏమని వస్తుందండి one row created next దాని తర్వాత now ఇప్పుడు మళ్ళీ చూడండి ఇప్పుడు ఇందులో ఎంటర్ చేసిన ఎంప్లాయీ నెంబర్ ఏం తీసుకుంటుంది ఫస్ట్ 1001 తీసుకుంటుంది సేమ్ క్వరీ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను సేమ్ క్వరీ రెండు రకాలుగా చూడండి ఇన్సర్ట్ ఇంటూ మళ్ళీ రాయండి
EMP values bracket open మళ్ళీ సేమ్ ఏమంటాయి SEQ1 dot next val Ravi assistant 10 Feb 19 assistant అన్నాం కాబట్టి 15,000 5,000 డిపార్ట్మెంట్ నెంబర్ 20. ఇప్పుడు చూడండి ఇందాక మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్ లో ఎంప్లాయీ నెంబర్ 1001 తీసుకుంది. ఇక్కడ ఏమన్నా మనం ఇంక్రిమెంట్ బై 1 అన్నాం. ఇప్పుడు ఇన్సర్ట్ చేసే ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీకి ఎంప్లాయీ నెంబర్ ఎంత ఇస్తుంది? yes 1002 ఇస్తుంది. ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటువంటి ఎంప్లాయీకి 1002 అని ఇస్తుంది అన్నమాట. అర్థమైందా? సో మొట్టమొదటి తీసుకున్న ఎంప్లాయీ నెంబర్ 10. ఇక్కడ మనం చూడండి సీక్వెన్స్ క్రియేట్ చేసిన దానికి చేయక మునుపుకి ఉండే తేడా ఏంటంటే ఇది వరకు ఇన్సర్ట్ ఇంటూ కమాండ్ ఇచ్చినప్పుడు మనమే 1001 1002 ఇన్సర్ట్ చేసుకుని వచ్చాడు. అదేంటి సార్ మనం పైనుంచి ఆర్డర్లు ఇస్తున్నాం కదా పర్టికులర్ గా సీక్వెన్స్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఈ రోజు నేను 4 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యాను నా ఆర్గనైజేషన్ లో 1001 నుంచి 1004 దాకా ఇన్సర్ట్ చేశాను. మళ్ళీ ఒక 4 రోజులు పోయిన తర్వాత ఇంకో 4 జాయిన్ అయ్యారు. అర్థమైందా? సో 1004 దగ్గర ఆగింది. నెక్స్ట్ నేను 5వ వాడిని ఇన్సర్ట్ చేసినప్పుడు 4 రోజుల తర్వాత ముందర ఎంప్లాయీ నెంబర్ ఎంతో చూసుకోవాలక్కర్లేదని అంటే ఒకసారి మళ్ళీ టేబుల్లోకి వెళ్ళి ఎంప్లాయీ నెంబర్ లాస్ట్ ఎక్కడ అయిందో చూసుకుని మాన్యువల్గా మళ్ళీ 1005 ఇచ్చుకోవాలి మామూలుగా అయితే. కానీ ఇక్కడ అలా అక్కర్లే. ఇప్పుడు 4 రోజులు అంటే 4 ఎంప్లాయీస్ ఇన్సర్ట్ అయ్యారు ఈ రోజు. ఇలా 4 సార్లు ఇచ్చేసారు పేరుతో. ప్రతి వాడికి కూడా ఈ సీక్వెన్స్ ఏం చేస్తుందంటే 1001 దగ్గర మొదలుపెట్టి నెక్స్ట్ వేల్ అనగానే ఆర్డర్లో 1001 1002 1003 1004 4 ఇన్సర్ట్ చేస్తుంది. ఒక 4 రోజులు పోయిన తర్వాత ఇంకో 4 జాయిన్ అయ్యారు. అప్పుడు మళ్ళీ నేను కొరి ఇలా ఇస్తాను. నేను వెనకాల ఏం ఇచ్చిన నెంబర్ చెక్ చేసుకోవాలా? అవసరం లేదు. ఏమని ఇస్తానంటే SEQ1 నెక్స్ట్ వేల్. ఈ సీక్వెన్స్ ఏం చేస్తుందంటే అంతకు ముందు తను ఏ నెంబర్ దగ్గరికి ఆపిందో దాని ఇంక్రిమెంట్ ఇచ్చి ఆటోమేటిక్గా 1005 ఇచ్చింది. సో ఆటోమేటెడ్ నెంబర్ని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ని మనం జనరేట్ చేయడం కోసం ఈ సీక్వెన్సెస్ అనేటువంటిది ఉపయోగిస్తాం అన్నమాట. మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటే మళ్ళీ టేబుల్లోకి వెళ్ళి ఆ టేబుల్లో ఉండేటువంటి నెంబర్ ఆర్డర్ ఎక్కడ వరకు ఆపేమో చూసుకుని మళ్ళీ మనం ఆ తర్వాత నెంబర్ నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండేది మాన్యువల్గా అయితే. కానీ సీక్వెన్సెస్ అనేవి ఉపయోగించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే SEQ1 నెక్స్ట్ వేల్ అన్నామో అంతకు ముందు తను ఎక్కడైతే సీక్వెన్స్ ఆఫ్ చేసిందో దాని తర్వాత నెంబర్ని అసైన్ చేసుకుంటుంది. సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సీక్వెన్సెస్. ఈ సీక్వెన్సెస్ యొక్క పర్పస్ ఏంటంటే ఎంప్లాయీ నెంబర్, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి ఇలాంటి ఐడీలు కానీ నెంబర్లు కానీ ఇలాంటివి వచ్చేటప్పుడు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ మనం జనరేట్ చేయడం గురించి ఇది ఇస్తూ ఉంటుంది అన్నమాట దీంట్లో. అంటే అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ నెంబర్కి కస్టమర్ ఐడికి కూడా ఒకసారి సీక్వెన్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ ఇన్సర్ట్ చేసాం కదా ఎంప్లాయీ నెంబర్లు. వీడికి 1001 ఇస్తుంది, వీడికి 1002 ఇస్తుంది. ఆటోమేటిక్గా మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్కి సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇంతకాలం SEQ1 వాడేసాం. ఇప్పుడు SEQ2 అన్నమాట. యూనిక్నెస్ మెయింటైన్ చేయాలి, ఐడెంటిఫైర్స్ మీరు చూసుకోండి. ఓకే నెక్స్ట్ స్టార్ట్ విత్ ఇంతకట్లా ప్రాపర్టీ స్టార్ట్ విత్ డిపార్ట్మెంట్ నెంబర్ ఎక్కడ మొదలైందండి? 10 దగ్గర మొదలైంది కాబట్టి స్టార్ట్ విత్ 10. ఇంక్రిమెంట్ బై ఇందాక 1001 1002 1003 అని ఇచ్చుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ 10 తర్వాత ఏమొచ్చింది అంటే ఎంత ఇంక్రిమెంట్ అయింది? 10 ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ బై 10. నెక్స్ట్ ప్రాపర్టీ మ్యాక్స్ వాల్యూ 90. నా దగ్గర 9 మించి డిపార్ట్మెంట్లు లేవు నా కాబట్టి 90 ఇస్ ద హైయెస్ట్ డిపార్ట్మెంట్, లాస్ట్ డిపార్ట్మెంట్. మిన్ వాల్యూ 10.
నో సైకిల్ ఆర్డర్. ఓకే, సో అనగానే ఇప్పుడు ఏం చేస్తుంది? సీక్వెన్స్ క్రియేటెడ్ వస్తుంది, సీక్వెన్స్ క్రియేటెడ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఇన్సర్ట్ చేద్దాం. Insert into DEPT values. డిపార్ట్మెంట్ నెంబర్ కదా ఏం రాయాలి? SEQ2 డాట్ నెక్స్ట్ వాల్. సో మొట్టమొదటి క్రియేట్ చేసే డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ నెంబర్ అసైన్ చేస్తుంది? 10 అసైన్ చేస్తుంది. డిపార్ట్మెంట్ తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ admin, location A1, one row created. Next, insert into DEPT values SEQ dot next val security A2 బ్లాక్ లో. ఇప్పుడు ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన దానికి 10 ఇన్సర్ట్ చేస్తుంది డిపార్ట్మెంట్ నెంబర్. ఇప్పుడు మళ్ళీ నేను ఏమన్నా SEQ డాట్ నెక్స్ట్ వాల్ 11 20 ఎందుకు? ఇంక్రిమెంట్ బై 10 అన్నాను కాబట్టి ఇక్కడ 20 తీసుకుంటుంది అన్నమాట. వన్ రో క్రియేటెడ్. One row created. So this is the way to create department numbers by using sequences. So sequences ఉపయోగించాక మునుపు ఉపయోగించిన దానికి తేడా అది. సీక్వెన్సెస్ ఇవ్వలేదు అనుకోండి, మనం మాన్యువల్గా 10 20 30 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. కానీ సీక్వెన్సెస్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ అంటే మనం మర్చిపోవచ్చు. అదే ఆటోమేటిక్ నెంబర్ తీసుకుంటుంది, ఆటో నెంబర్ జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్డర్లో మనం ఇచ్చినటువంటి ఇంక్రిమెంట్ తీసుకుని. సో కస్టమర్ ఐడి ఎక్కడ మొదలైందండి? 1001. సో దీన్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. Create sequence SEQ Q what is that? Q what is 3. Start with 1 0 0 1. ఏంటంటే 1 0 0 1. Increment by 1. Max value 1 trip అది ఇది max value 1 0 1 0 0. Min value 1 0 0 1. సైకిల్ ఇద్దామా? నో సైకిల్. ఆర్డర్. ఓకే, సో ఇక్కడ ఒక సీక్వెన్స్ క్రియేట్ అవుతుంది. సీక్వెన్స్ క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ వాల్యూస్. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ వాల్యూస్
3 dot next val, customer ID, customer name, customer address, customer address near bus stand, city Hyderabad. Okay, customer ID, customer name, address and city. ఏదైనా ఒక రో క్రియేట్. ఇప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన కస్టమర్ నెంబర్ ఎంత ఇస్తుంది? 1001 ఇస్తుంది. వన్ రో క్రియేటెడ్. Insert into customer values SE to the next val Ravi near station Vizag. ఏమొస్తుంది? 1 రో. సో మొట్టమొదటి ఇన్సర్ట్ చేసిన కస్టమర్ కి ఏమో 1001 వస్తుంది. రెండోసారి ఇన్సర్ట్ చేసిన కస్టమర్ కి ఏమొస్తుంది? 100021 వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సీక్వెన్సెస్. ఎప్పుడు కూడా మనం ఎంటర్ చేసేటప్పుడు సీక్వెన్స్ నేమ్ యూనిక్ గా ఉండాలి. దేనికంటే సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఏ టేబుల్ కంటే ఈ సీక్వెన్సెస్ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగపడుతుంది. ఏ కమాండ్ కండి? ఇన్సర్ట్ కమాండ్. స్టార్ట్ విత్ దేనితో స్టార్ట్ చేయాలి? ఇంక్రిమెంట్ బై ఎంత ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మాక్సిమం ఇలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ సీక్వెన్స్ ఎక్కడ దాకా వెళ్ళాలి? ఏ మాక్సిమం వాల్యూ దాకా వెళ్ళాలి. మినిమం వాల్యూ ఎంత ఉండాలి. సైకిల్ ఆర్ నో సైకిల్. సైకిల్ అంటే మ్యాక్స్ వాల్యూ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ మొదలైపోతుంది? స్టార్ట్ విత్ దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆర్డర్లో ఉండాలంటే ఆర్డర్లో అక్కర్లేదంటే నో ఆర్డర్ అన్నమాట. షాప్లో. ఓకే.